హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే రోజు, ఆగస్టు 4th అనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఓకే, ఈరోజు మాకు గెట్ టుగెదర్ ఉంది మా ఊర్లో, అందుకని రెడీ అయ్యామన్నమాట. చూసారా, ఆల్రెడీ నేను అంతకుముందు ఇది బ్లాగ్లో చూపించాను, షాపింగ్ బ్లాగ్లో. ఇలా వచ్చింది, బాగుంది కదా. నాకైతే సూపర్ నచ్చింది అనమాట. దీనికి అంటే సీజర్స్ ఏమీ పెట్టుకోకుండా ఓన్లీ సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. లిప్టిక్ వేసుకొని కొంచెం అలా ఫేస్కి పౌడర్ రాసి ఐబ్రో వాడాను. ఇవి పెట్టుకున్నాను, కొంచెం బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కదా అని. ఇంకా నల్ల పూసలు వేసేసుకొని మంగళసూత్రం చైన్ అనమాట, రింగ్స్ పెట్టుకున్నాను. ఇవైతే గాజులు. అంటే డిసైడ్ అవ్వలేదు శారీనా డ్రెస్సా అని. మా వారు వచ్చేసి, నువ్వు శారీ అయితే క్యారీ చేయలేవు, నడవటం కష్టం అయింది, అలవాటు లేదు నాకు శారీ, ఇంకా చెప్పాలంటే అదనమాట. ఇంకా అందుకని డ్రెస్ వేసుకో అన్నారు. ఓకే అని డ్రెస్ వేసుకున్నా. చిందర వందరగా ఉంది, అంటే అంతా ఇది చేసి రెడీ అయ్యి అలా పెట్టేశాను. వచ్చాక చూద్దాంలే అని చెప్పి. చూద్దాం, వీడియో తీయగలిగితే కనుక తీస్తాను, లేదంటే అక్కడ ఏమన్నా తీసినా కొంచెం బిట్స్ అంటే నాకు మెమరీగా ఉంటుంది కదా లైఫ్ లాంగ్ అనేది. అందుకని అనమాట చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ నేను కలుస్తున్నాను అనమాట. బాగా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. ఏంటంటే ఫ్రెండ్షిప్ డే రోజు కావాలని ఇలా గెట్ టుగెదర్ ఈరోజు ప్లాన్ చేశారు. మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు నిన్న వచ్చేసారు. అందరితో చక్కగా కాంటాక్ట్లోనే ఉన్నాను అనమాట. ఓకేనా, బాగుందా? ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. దీనికి ఇదిగోండి, ఇది ఆన్లైన్లో ఇప్పించారు మా వారు. బాగుంది, చాలా బాగుంది. నైట్ ఫంక్షన్ అయితే సూపర్ ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు వేసుకెళ్తున్నాను అనమాట. ఓకేనా, తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. బాయ్, ప్రస్తుతానికి బాయ్. కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట, వెళ్తున్నామండి. దారిలో ఒక చిన్న బిట్టు తీసుకున్నాను అనమాట. నేను వెళ్తున్నాము, ఒక ఫ్రెండ్ మధ్యలో మళ్ళీ ఆగానండి. ఆగి కాసేపు సెల్ఫీలు కూడా దిగామన్నమాట. ఇక్కడ వాయిస్ అంటే తీసేసానండి, సాంగ్స్ పెట్టిందనమాట. స్కూల్కి రీచ్ అయిపోయాము. అక్కడ మా స్కూల్ ఎంట్రన్స్లో సరస్వతీదేవి బొమ్మ అండి ఇది. అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాను అనమాట. ఇంకా సాంగ్ పెట్టారు కదా, అవి వస్తున్నాయి, మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను అది డిలీట్ చేసేసి నా వాయిస్ ఇస్తున్నాను అనమాట. చాలా చాలా బాగా జరిగిందండి. అందరినీ కలిశాను, కాకపోతే టైం అనేది అస్సలు సరిపోలేదనమాట. దగ్గర 11 అయింది స్టార్ట్ చేసేటప్పటికే. ఇంకా దాంతో ఎక్కువ నేను ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేకపోయాను అనమాట. చాలా మిస్ అయ్యానండి అందరినీ. అంటే ఏదో అలా మాట్లాడేశాను అంతే, ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. కాకపోతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా మాట్లాడుకుంటాం. ఇక్కడి నుంచి కూడా మా ఊరే కాబట్టి అందరిది కలవచ్చు. చూడాలి, మాట్లాడాలన్నమాట వాళ్ళతో. బాగా చాలా హ్యాపీ అనిపించిందండి. మ్యాక్సిమం ఏమన్నా సౌండ్ అంటే సాంగ్స్ ఏమీ లేకపోతే కనుక అది పెట్టేస్తానండి. అంటే నా మెమరీస్ కోసం నేను దాచుకుంటున్నాను అనమాట. మీరు కూడా చూస్తే మీ గెట్ టుగెదర్స్ అయిపోయినాయా? లేదు చేయకపోతే కనుక ఖచ్చితంగా చేసుకోండి. చాలా మెమరీస్ మనం దాచుకోవచ్చు అనమాట దానివల్ల. మా బాబు మా వారు కూడా హెల్ప్ చేశారు. తర్వాత వీడియోస్ అలానే ఉంచేసానండి, అంటే కొంచెం మ్యూజిక్గా వస్తుంది, కాపీరైట్ రాదు అన్న ఉద్దేశంతో. ఇదంతా వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి వాయిస్ ఇస్తున్నాను అనమాట. మీరు అంటే
క్లారిటీగా లేదండి. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే దూరం నుంచి మా ఫ్రెండ్ తీసిందనమాట వీడియో నా కోసము. ముందుకి వచ్చి తీస్తే బాగుండేది కానీ అందరిలో కష్టం కదా, అందుకని. కాకపోతే నేను మెమరీస్గా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో తను ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పి ఇంకా అలానే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ఇంకా ఉన్నారు, తర్వాత వచ్చారనమాట. అయితే చెప్పాను కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. చూడండి వీడియో.
చిన్న అకాడమీలో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాను. చంద్ర మాస్టర్ దయ వల్ల ఒక ట్యూషన్ పాయింట్ కూడా పెట్టుకున్నాను. అంటే తెలుగు మీద కొంచెం గ్రిప్ ఉంది. దానివల్ల జగత్ కుమారి మేడం అంటే గుర్తుందా లేదా, క్రాఫ్ట్ మాస్టర్, సోషల్ సారు, ఫిజిక్స్ సారు, పీటీ సారు అందరూ అంటే చాలా ఎక్సైట్ అయ్యాను నేనైతే. వీళ్ళు గెట్ టుగెదర్ అనగానే ఫస్ట్ 3 days అయితే అసలు ఓపెనింగ్ కూడా చేయలేదన్నమాట గ్రూప్ అనేది. తర్వాత నాకు కారింపూడి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు మన బ్యాచ్ అని. ఆ తర్వాత ఒక్కొక్క ఫ్రెండ్తో మాట్లాడడం కానీ, నెంబర్ గ్యాదర్ చేయడం కానీ, ఈ రోజు వరకు పడ్డ శ్రమకి మీ అందరినీ కలవడం నిజంగా ఎప్పుడు ఎలా ఉండిద్దనే తెలియదు. ఈ క్షణం ఈ రోజే మంది, తర్వాత కావచ్చు, రేపు కావచ్చు, ఎవరికి ఎప్పుడు ఏం జరిగింది అనేది మనకు అందరికీ కరోనా టైంలోనే అందరికీ అర్థమైపోయింది. మనుషుల విలువ కావచ్చు, సార్స్ మేడమ్స్ మీరు చెప్పడం వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఎవరైనా సరే టీచింగ్ అనేది ఎంత కష్టం అనేది నాకు బాగా అర్థమైంది. ఒక పేరెంట్ లాగా అనమాట. మదర్ పొజిషన్లో, ఫాదర్ పొజిషన్లో ఉండి మమ్మల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్క సార్స్కి, మేడమ్స్కి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సడన్గా స్పీచ్ ఇవ్వమన్నారండి, ఇచ్చాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.